హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో మీకు తెలిసిందంటే రిజల్ట్ అయితే వచ్చేసింది. సో మేము ఈ వీడియోలో ఏం చేస్తామంటే లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద అనాలిసిస్ చేసుకొని ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ ఇయర్ ఉన్నటువంటి కాంపిటీషన్ ఏంటి, లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కాంపిటీషన్ ఏంటి, కేటగిరీ వైజ్గా ఎలా ఉండింది ఓవరాల్గా అనాలిసిస్ చేసి మీకు ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది ఎంబీబీఎస్ బీడీఎస్కి ఆల్ ఇండియా కోటాలో ఒకటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తాము. అండ్ నెక్స్ట్ ఈ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎలా ఉంటుంది అనేది ఓవరాల్గా సింగిల్ వీడియోలో మీకైతే క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ షార్ట్లో, సో దట్ మీకంటూ ఒక ఐడియా వస్తుంది. మల్టిపుల్ వీడియోస్ చెక్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఏం ప్రొవైడ్ చేసే ఈ ఇన్ఫర్మేషన్ 100% యాక్యురసీ అంటే కాదండి. సో ఇది మా అనాలిసిస్ బేస్డ్ మీద, మా ఎక్స్పర్ట్స్ బేస్డ్ మీద మేము ప్రొవైడ్ చేసినటువంటి కట్ ఆఫ్, దీన్నే మీరు నమ్మాలి ఇది అంటూ ఏమీ లేదండి. ఇది జస్ట్ ఒక సజెషన్, ఒక జస్ట్ అవుట్లుక్ లాంటిది మాత్రమే. చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఇన్ఫర్మేషన్ అండ్ మై హార్డ్ వర్క్ ఏదైతే మేము యూట్యూబ్లో అండ్ వాట్సాప్లో టెలిగ్రామ్లో అన్నిట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నామో ఇదంతా వర్త్ఫుల్ అనిపిస్తే మా హార్డ్ వర్క్ తగ్గట్టుగా అన్ని దగ్గర మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నీడెడ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. వీడియోని మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫస్ట్ థింగ్ ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నీట్ యూజీ 2025. మనకి చూసుకుంటే జనరల్ కోటాలో ర్యాంక్ వచ్చేసరికి 24,500 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మార్క్స్ వచ్చేసరికి 520 అబోవ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఓబీసీకి మీరు చెక్ చేసుకుంటే 25,100 ర్యాంక్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ 515 అండ్ ఒక ప్లస్ కట్ ఆఫ్ మార్క్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి చూసుకుంటే 26,000 ఆల్ ఇండియా కోటా ర్యాంక్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ 512 కట్ ఆఫ్ అనేది మార్క్స్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎస్సీకి చెక్ చేసుకుంటే 1,37,759 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 420 ప్లస్ మార్క్స్ అయితే మీకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఎస్టీకి చెక్ చేసుకుంటే 1,68,640 ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ మార్క్స్ చూసుకుంటే 400కి పైగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇటు అయ్యాయి. సో దీనికి కూడా మీరు ప్లస్ ఓ మైనస్ ఒక 10 మార్క్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ చూడొచ్చండి, బీడీఎస్ ఆల్ ఇండియా కోటా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నీట్ యూజీ 2025. సో ఫస్ట్ మనం జనరల్ కేటగిరీలో చూసుకుంటే 30,000 ఉండే ఛాన్సెస్ ఉందండి ర్యాంక్. మార్క్స్ వచ్చేసరికి సేమ్ 520 ప్లస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఓబీసీకి చెక్ చేసుకుంటే 31,900 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మార్క్స్ వచ్చేసరికి 513 ప్లస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చెక్ చేసుకుంటే 33,500 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ 510 ప్లస్ మార్క్స్ అయితే మీకు కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎస్సీకి చెక్ చేసుకుంటే 1,65,000 అనేది కట్ ఆఫ్ ర్యాంక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 420 ప్లస్ మార్క్స్ అనేది ఒక కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ ఎస్టీకి మీరు చెక్ చేసుకుంటే 1,95,000 అనేది ఒక కట్ ఆఫ్ ర్యాంక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 390 ప్లస్ మార్క్స్ అనేది మార్క్ యొక్క కట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది రిలేటెడ్ టు బీడీఎస్ ఆల్ ఇండియా కోటా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నీట్ యూజీ 2025. సో ఇది కూడా నాట్ యాక్యురసీ అండి. దీనికి కూడా మీరు ఒక 10 మార్క్స్ అటు ఇటు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ రేంజ్లో ఉన్నారా లేదా. నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఇది మనకి మెయిన్ స్టేట్ కోటా. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎంబీబీఎస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటి అనేది అనమాట. సో దీనికంటే ముందు మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద ఉన్నాయండి. అందులో మేము పీడిఎఫ్స్ అవన్నీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంటాం. అందులో జాయిన్ అయ్యి పీడిఎఫ్ని అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఎల్స్ మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఎక్కడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము, వెళ్ళి జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, కేటగిరీలో చూసుకుంటే ఓసీ కేటగిరీలో టీఎస్లో చూసుకుంటే 405 to 415 అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన ఏయూ రీజియన్ ఆంధ్రాలో అయితే 480 to 485 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్వీలో 465 to 475 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం బీసీఏకి చెక్ చేసుకుంటే ఓఈలో 345 to 355 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏయూలో 450 to 455 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్వీలో 440 to 450 ఉన్నాయండి. కొంతమంది న్యూగా వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓయూ అంటే తెలంగాణ అండి, ఏయూ అండ్ ఎస్యూ అంటే మన ఆంధ్ర అండి. ఆంధ్ర ఏ యూనివర్సిటీ లైక్ ఏయూ రీజియన్ అండ్ ఎస్యూ రీజియన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ మీరు మనకి బీసీబీ కేటగిరీ చూసుకుంటే 385 to 395 అనేది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ టీఎస్ అండి. 440 to 450 ఏయూ రీజియన్, 440 to 425 అనేది ఎస్వీ రీజియన్. అండ్ నెక్స్ట్ మనం బీసీసీ కేటగిరీ చెక్ చేసుకుంటే 355 to 365 ఓయూ రీజియన్, 450 to 460 ఏయూ రీజియన్, 415 to 425 ఎస్వీ రీజియన్ అండి. మనం బీసీడీకి చెక్ చేసుకుంటే 395 to 405 ఓయూ రీజియన్, 460 to 470 ఏయూ రీజియన్, 445 to 455 ఎస్వీ రీజియన్ అండి. బీసీఈ కేటగిరీకి చెక్ చేసుకున్నట్లయితే 395 to 405 ఓయూ రీజియన్, 400 to 410 ఏయూ రీజియన్, 430 to 440 ఎస్వీ రీజియన్ అండి. అండ్ మనకి మైనారిటీ చెక్ చేసుకుంటే మనకి ముస్లిం మైనారిటీ ఉంది కదండి, ఆ మైనారిటీ ఆర్ క్రిస్టియన్ మైనారిటీ ఇవి చెక్ చేసుకుంటే 390 to 400 ఓయూ రీజియన్, 390 to 400 ఏయూ రీజియన్, 425 to 435 అనేది ఎస్వీయూ రీజియన్ అనమాట.
అండ్ నెక్స్ట్ మనం ఎస్సీ కేటగిరీ చెక్ చేసుకుంటే 355 to 365 ఓయూ రీజియన్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి 415 ఇది. సో ఎస్సీ మనకి ఏయూ రీజియన్లో 415 to 425 అండ్ ఎస్వీ రీజియన్లో 405 to 415 ఛాన్సెస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్టీకి చూసుకుంటే ఫైనల్గా 365 to 375 ఓయూ రీజియన్, 390 to 400 ఏయూ రీజియన్, 385 to 395 ఎస్వీ రీజియన్ అనమాట. సో ఇది ఓవరాల్ మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఎంబీబీఎస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ 2025 నీట్ యూజీ. సో ఇవి 100% యాక్యురసీ. మేము ఇవే నమ్మి మాకు సీట్స్ వస్తాయి రాకపోతే ఇదే అదంటే కాదండి. ఇది మేము మా అనాలిసిస్ ప్రకారం మీకు ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చెప్పడం జరిగింది. ఇదే అక్యురసీగా అంటే ఉండదండి. లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద అయితే మాకు మేము ఇచ్చిన ఎక్స్పెక్టెడ్కి ఒక 4-5 మార్క్స్ డిఫరెన్స్గా మోస్ట్ అక్యురేట్గా అయితే వచ్చాయి. సో ఈ ఇయర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. బట్ మేము ఎక్స్పెక్ట్ ప్రకారం మేము చెప్పింది ఏంటంటే ఇదనమాట. సో దీనికి ఒక 10 మార్క్స్ అటు ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ మీరైతే వేసుకోవాల్సి ఉంటుందండి. అదొకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇదండి ఓవరాల్ వీడియో ఆన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి ఏఏక్యూ అండ్ మన స్టేట్ కోటాలో. ఐ హోప్ మీ అందరికీ ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుందండి. దీని ప్రకారం మీరైతే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే అక్కడ మీరు మెన్షన్ చేయండి. మా టీం మీకు అక్కడ ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి.